హలో ఫ్రెండ్స్, మీరు పకోడీలు తినే ఉంటారు కదా. శనగపిండితో పకోడీలు కాకన్నా ఇది జొన్నపిండి అండి. జొన్నపిండి అంటే ఏమో అనుకుంటారండి. మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదండి, అవి మొక్కజొన్న పొత్తులను అలాగే బియ్యం కడిగేసి ఎండబెట్టి నేను మిల్లుకి ఇచ్చి ఆడించానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగ ఆడించిన జొన్నపిండితోటి పకోడీలు అనేవి చేస్తున్నానండి. జొన్నపిండిలో కొంచెం నేను శనగపిండి కూడా వేసుకున్నాను. అది 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకున్నాను, ఎక్కువేం వేసుకోలేదు. అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, అలాగే వాము కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నానండి. పకోడీలు కొంచెం కారం కోసము. ఆ తర్వాత కలిపేసి ఒక పావు గంట వరకు నానబెట్టుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను. ఒక పావు గంట పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సిమ్లో పెట్టే వేయిస్తున్నాను. ఎందుకంటే మొక్కజొన్న పొత్తు పిండి కాబట్టి కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. మనం ఎంత పలాచిగా వేసుకున్నా లోన్ అనేది గట్టిపడుతుంది. అందుకని కొంచెం ద్వారగా వేయించుకోవాలండి. వేయించుకొని సిమ్లో పెట్టుకుంటే మనకి క్రిస్పీ ఎమ్మి జొన్న పకోడీలు రెడీ అయిపోయినట్టేనండి. ఇవి చట్నీతో కానీ అలాగే స్టాక్స్తో కానీ సూపర్గా ఉంటాయి. మా పిల్లలకి చాలా బాగా నచ్చాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.